నాకు ఎదురు తిరిగితే మృత్యువు వైపు తిరిగినట్టే. చనువున్న వాళ్ళను ఆహ్వానిస్తే మర్యాద, చావు కోరే వాళ్ళను ఆహ్వానిస్తే మరణం. పాణి, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. డాడ్, స్వప్న చూపిస్తానని చెప్పాను కదరా, తొందరెందుకు? నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. వెళ్ళు. బాబు, ఆ రూమ్లోకి వెళ్ళకు. అందులో ఏసీ సరిగా పనిచేయడం లేదు. నా రూమ్కి వెళ్దాం రా. రా. అంటే పాణికి స్వప్న మీద మంచి అభిప్రాయమే ఉందన్నమాట. స్వప్నే మైథిలి అని తెలిస్తే పాణి కోపం తగ్గొచ్చు. ఈ విషయం వెంటనే మైథిలికి చెప్పాలి. మైథిలి, ఏమైంది బసవా? ఆ జేడి దొరికాడా? పాణి కనిపించాడు మైథిలి. ఎలా ఉన్నాడు బసవా? బాగున్నాడు మైథిలి. గాయాలు మానిపోయాయి, కట్లు విప్పేశారు. ఎక్కడున్నాడు బసవా? జేడీ దగ్గరున్నాడు మైథిలి. కొడుకుని దాచేసి ఎన్ని రోజులు ఏమీ తెలియనట్టు నాటకం ఆడాడు. పాణి వాడి దగ్గరుంటే వాణ్ణి మనం ఏమీ చేయలేమని వాడి నమ్మకం. కాని పాణి మాత్రం నిన్ను అర్థం చేసుకుంటాడన్న నమ్మకం నాకు కలిగింది మైథిలి. అవును మైథిలి, పాణి నిన్ను ద్వేషిస్తున్నాడు కాని నువ్వే స్వప్నం తెలియక స్వప్నని ఆరాధిస్తున్నాడు. అతను స్వప్న ఎక్కడా అని జేడీని అడగడం నేను విన్నాను మైథిలి. పాణి నన్ను అడిగాడా? నా గురించి మాట్లాడా? అవును మైథిలి.
నువ్వే స్వప్నం తెలుసుకున్న రోజున పాణికి నీ ప్రేమ విలువేంటో తెలుస్తుంది. అతను నిన్ను కాదన్నా, నువ్వు అతన్ని ఎంత పదిలంగా చూసుకున్నావో తెలుసుకుని నిన్ను గుండెలకి హత్తుకుంటాడు మైథిలి. పాణి ఇంట్లోకి రాగానే స్వప్నం గురించి అడిగాడు. అది విన్న తర్వాత నాకు చాలా సంతోషం వేసింది. ఆ జేడీని చంపాలని వెళ్ళిన నేను పాణిని చూడగానే ఆ ఆలోచన మానుకొని వెంటనే నీకు పాణి క్షేమంగా ఉన్నాడన్న విషయం చెప్పాలని వచ్చేశాను. నీ పాణి నీకు దగ్గరయ్యే రోజు దగ్గరలోనే ఉంది మైథిలి. సమయం చూసుకుని నువ్వే అతను ఆరాధించే స్వప్నమని తెలియజేద్దాం. చూసావా బసవా, పానీకి నా ప్రేమ తెలుస్తుంది కాని నా మనసు తెలియటం లేదు. ఈ చేయి ఎన్నోసార్లు పానీ చేయిని తాకింది, కాని పానీలో నా మీద ద్వేషం ఎంతగా పెరిగిందంటే ఇప్పుడీ చేతి స్పర్శను కూడా పాణి గుర్తించలేకపోతున్నాడు. నేను చూపించే ప్రేమ ఓ కొత్త మనిషిని ఆరాధించేంతగా ఉంది కాని పాత ప్రేమని జ్ఞాపకం తెప్పించలేకపోతుంది. మైథిలి, పాణి లొంగేది నీ ప్రేమకే అని దీన్ని బట్టి అర్థమవుతోందిగా? లేదు బసవా, నేను స్వప్నగా అతని పక్కన ఉన్నన్ని రోజులు ఈ మైథిలిని పాణి ఎంత ద్వేషిస్తున్నాడో తెలుసుకున్నాను. ఒకప్పుడు ప్రేమగా మైథిని పిలిచే పాణి ఇప్పుడు నా పేరు పలుకుతుంటే అందులో పగ కనపడుతుంది. నా మనసంతా పానీయే ఉంటాడు, కాని పాణి మనసులో ఈ మైథిలి ఒక మోసంగా మిగిలిపోయింది. దానికి కారణం నేనేగా మైథిలి. నా వల్లేగా మీ ఇద్దరి మధ్య గొడవలు. చిన్నమ్మ చెప్పడం వల్లేగా పాణి నిన్ను అనుమానించాడు. ఇప్పుడు నేను చిన్నమ్మ కలిసే మీ ఇద్దరిని ఒకటి చేస్తాం. వద్దు బసవా, ఒకరు చెప్తే కలిగేది ప్రేమ కాదు, తనకు తానుగా కలగాలి. అంతవరకు నేను పాణి కోసం వెయిట్ చేస్తాను. ఏంటి బసవా అలా చూస్తున్నా? పాణికి దూరంగా బ్రతకటం నీ వల్ల కాదు అనేగా? నిజమే, కానీ తప్పదు. అతను నా దగ్గరికి రాడని నాకు తెలుసు. మైథిలి, నీ దగ్గరికి రాడు, కాని స్వప్నం వెతుకుతాడుగా. నువ్వే స్వప్నమని ఏ రోజుకైనా తెలుసుకుంటాడుగా. అప్పుడైనా నీ ప్రేమని అర్థం చేసుకుంటాడు. బసవా, ఆ జేడి గురించి నీకు తెలీదు. స్వప్న ప్లేస్లో ఇంకో అమ్మాయిని చూపించి పాణిని నమ్మించినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. వదిలే బసవా, పాణి క్షేమంగా ఉన్నాడని తెలిసింది, అది చాలు నాకు. పాణికి నా ప్రేమ జ్ఞాపకాలు లేకపోవచ్చు, నాకు పాణి జ్ఞాపకాలున్నాయి. వాడితో బ్రతికేస్తాను. స్వప్న, స్వప్న,
తాత డాడీ ఎక్కడ? మీ నాయన తనకేదో పనిందని చెప్పి ఆ పని నాకు అప్పచెప్పిపోయినాడు రా. ఎక్కడికి వెళ్ళాడు? అదే చెప్పలేదురా. అదేంటి తాత, స్వప్నం చూపిస్తానని చెప్పాడుగా. ఆ పనే నాకు అప్పచెప్పినాడు రా. అయితే పద వెళ్దాం. ఒరేయ్ యాడిగిరా? నువ్వు కాసేపు కూకో, నేను స్వప్నం చూపిస్తాగా. ఇదిగో ముందు ఈ రసం తాగు. పద తాత వెళ్దాం. అది సరేగానే మాత్రలు వేసుకున్నావా? వేసుకున్నాను తాత, వెళ్దాం పద. ఆగరా, నీతో కాసేపు మాట్లాడాలిరా. దేని గురించి? మీ నాయన గురించి, వాడు పడుతున్న కష్టం గురించి. ఒరేయ్, మీ నాయన పని మీద బయటికి పోలేదురా. నిజం నీకెట్టా చెప్పాలో తెలియకపోయినాడురా. నిజమేంటి? మీ నాయన జీవితం అదే నిజం. తాత ఏం చెప్పాలనుకుంటున్నావో సూటిగా చెప్పు. మీ నాయన జీవితంలో ఏనాడు సుఖపడలేదురా. కారణమేందో తెలుసా? ఆడదే. ఒక్కరు కాదురా, ముగ్గురు. ఒకటి సంసారం, రెండవది అక్రమ సంతానం, మూడవది నువ్వు కొని తెచ్చుకున్న సంబంధం. వీళ్ళేరా మీ నాయన జీవితాన్ని నాశనం చేసింది. ఇప్పుడు వాళ్ళ గురించి ఎందుకు తాత? వాళ్ళంతా ఏనాడో చచ్చిపోయారు. వాళ్ళు సావలేదురా, మీ నాయన్ని అనుక్షణం చంపుతా ఉండారురా. పాప, నా కొడుకు ఆ తులసిని పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి ఏనాడు సుఖంగా లేడురా. పెళ్ళవగానే అది ఇంకోటితో సంబంధం పెట్టుకుందని తెలిసి కుంగిపోయాడురా. దానివల్లే నీకిన్నేళ్ళు దూరంగా ఉన్నాడు. కనీసం ఇప్పుడైనా నీతో సంతోషంగా ఉందామంటే ఆ నీల మైథిలి కలిసి ఆ అవకాశం కూడా లేకుండా చేస్తున్నారా. చేస్తున్నారేమిట్రా? చేశారు. ఒరే, మీ నాయన అలా బాధపడటానికి కారణం వాడి జీవితం అట్ట అయిపోతుందని కాదురా. నీ జీవితం కూడా వాడిలాగా ఒక ఆడదాని వల్ల నాశనం కాకూడదట్రా. తులసి ఆ ఆనందతో ఎలా అక్రమ సంబంధం పెట్టుకున్నదో ఇప్పుడు మైథిలి కూడా ఆ బసవుడితో పెట్టుకుంది. దాని గురించి మాట్లాడొద్దు తాతయ్య. ఆ పేరెత్తితేనే కంపరంగా ఉంటుంది. ఇప్పుడు నా జీవితంలో అది లేదు. లేదు లేదని నువ్వనుకుంటున్నావురా, కానీ అది కానీ ఏంటి తాత? మళ్ళీ అదేమైనా అది ఏం చేసిందన్నది కాదురా. ముందు నువ్వు నాకు ఒక మాట ఇవ్వు. రే, మీ నాయనే ఈ మాట నీ దగ్గర తీసుకోవాలనుకున్నాడు రా. కానీ వాడికి మనసు రాక వాడు అడగలేక నాతో అడిగిస్తున్నాడు రా. మనవడా, మాటివరా. నీ జీవితంలో ఇంకోసారి ఏ ఆడదానికి చోటివ్వనని మాటివ్వు. రేయ్, మగాడు గెలవాలి అంటే ఆడది తోడుండాలి అంటారు. కానీ ఆ మగాడి ఓటమి కారణం కూడా ఆడదే. నా కొడుకు జీవితంలో అది రుజువైంది. ఆడి కొడుకు జీవితం కూడా అలా కావటానికి వీల్లేదు. నీ జీవితంలో ఇంకో ఆడదానికి చోటుండకూడదురా. అలా అని నాకు మాటివ్వు. ఒకప్పుడు నేను నువ్వు అనుకున్నట్టే ఉండేవాణ్ణి తాతయ్య, కానీ ఇప్పుడు మారిపోయాను. వద్దురా, నువ్వు మారొద్దు. నీలాగే ఉండు, నీలాగే బ్రతుకో. డేయ్, ఒంటరితనాన్ని భరించొచ్చు గాని ఓటమిని భరించటం కష్టంరా. పాపం, మీ నాయన ఇప్పుడు అదే పరిస్థితిలో ఉన్నాడురా. వాడి గతి నీకు పట్టకూడదనే ఇదంతా చెప్తున్నాను రా. నా మాట అనరా.
వాడి జీవితంలో ఏముండాదిరా? స్నేహం ద్రోహం చేసింది, ప్రేమ శాపంలా మారింది. ఇప్పుడు నీకు కూడా అట్టాగే జరిగినదిరా. పైకి చెప్పలేకపోతున్నాడు గాని లోపల కుమిలిపోతున్నాడు రా నా బిడ్డ. ఒరేయ్ ఒరేయ్, వాడి బాధను అర్థం చేసుకోరా. ఈ బాధలన్నిటికీ దూరంగా ఉండరా. ఇదిగో, నువ్వు కావాలంటే మళ్ళీ యూరోప్ వెళ్ళిపో. వెళ్ళలేను తాత. అక్కడికి వెళ్తే పాత జ్ఞాపకాలు పదే పదే గుర్తుకొస్తాయి. ప్రాణం పోయినట్టు అనిపిస్తుంది. రేయ్, పోకపోయినా పర్వాలేదురా, కానీ భయపడకు తాత. అందరూ తులసి మైథిలిలా ఉండరు. కొందరు స్వప్నలా కూడా ఉంటారు. మాటలు రాకపోయినా మనసుతో మాట్లాడతారు, మంచితనంతో బతుకుతారు. వద్దురా, నా మాట వినరా. యారదాన్ని నమ్మొద్దురా. తాత, నేను స్వప్నను పెళ్లి చేసుకుంటానని చెప్పలేదు. తను మిగతా వాళ్ళలా కాదు అని చెప్తున్నాను. మైథిలి, తులసి, నీల, స్వప్న కాలి కోటి కూడా పనికిరారు తాతయ్య. స్వప్న నేను అమ్మాయిలా చూడలేదు, ఒక అమ్మలా చూశాను, ఒక స్నేహితురాల్లా చూశాను. తను నన్నంత బాగా చూసుకుంది. నన్నొక్కసారి చూడాలను తాత. ప్లీజ్ తాత, ప్లీజ్. సరేరా, స్వప్నను చూసిన తర్వాత కూడా నువ్వు ఇదే మాట మీద నిలబడి ఉంటే అప్పుడు ఒప్పుకుంటానురా. ఇదిగో, ఈ సీడీ ఏంటి తాత? స్వప్నను చూస్తా అన్నావుగా, చూడు. చూడరా. చూసినావురా స్వప్నని? ఇప్పుడైనా అర్థమైందా ఓడది ఎంతకైనా తెగిస్తాదని? నీకు మత్తు మందిచ్చి మీ నాయన్ని బ్లాక్మెయిల్ చేసి ఆస్తి రాసి ఇవ్వమని అడిగారు. నీ నాయన తెలివైనోడు కాబట్టి నిన్ను ఈ ఆస్తిని కాపాడాడు. మైథిలి స్వప్న అని చెప్పి నిన్ను మోసం చేసినదే. కానీ హాస్పిటల్లో ఉన్న సీసీ కెమెరాలు మోసం చేయవుగా, అవి తీసేరా నీకు చూపిస్తా ఉండాది. కానీ ప్రతిసారి నిన్ను కాపాడుకోగలనో లేను అని నా కొడుకు కుమిలిపోతున్నాడు రా. ఆ మైథిలి ఆ బసవుడితో కలిసి మన ఇంటి మీద దాడి చేసి ఆ బసవుడు మమ్మల్ని తరిమేశాడు రా. అంకుముగుడుతో సిగ్గు ఎగ్గు లేకుండా కురుకుతా ఉండాదిరా. పాపం అది చూసిన తర్వాత మీ నాయన చావాలనుకున్నాడు రా, కానీ నీకోసం బతికుండాడు రా. ఇప్పుడు చెప్పు, స్వప్నం మంచిదా? రేయ్, ఆడవాళ్ళందరూ ఒకటేరా. వాళ్ళకి మోసం చేయటం తప్ప ఇంకో పని లేదు. ఒరే 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 మనవడా, ఏందిరా కొంపదీసి ఆ మైథిలిని ఇప్పుడు చంపుతావా ఏంది?
ఒరేయ్ వద్దురా నా మాటనరా ఒరేయ్ వాళ్ళతో మనం నెగ్గలేవురా ఒరేయ్ వాళ్ళు ఆడోళ్ళు వాళ్ళు ఏమైనా చేస్తారా మనం ఏం చేయలేవురా ఒరేయ్ నా మాటనరా ఒరేయ్ ఒరేయ్ ఒరేయ్